వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. చూడండి, కనపడుతున్న టొమాటోలతో మనము బిసి ఉప్పినకాయ ఎలా చేసుకోవాలో చూద్దాము. వీటిని కడిగి ఆరబెట్టుకున్నాను నేను. ఇప్పుడు సన్నగా ముక్కలు కూడా చేసేసుకున్నాను. స్టవ్ పైన బాణలుంచి అందులోకి 4 స్పూన్లంతా నూనె వేశాను. తర్వాత ఆవాలు స్పూన్ వేశాను, పసుపు పొడి కొద్దిగా వేశాను, ఇంగు కూడా వేసేసి ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకుందాము. ఇలా కింద నుంచి ఫుల్ కలిపేసేయాలి. బాగా కలియబెట్టుకుని తర్వాత ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసేదాని నుంచి తొందరగా మనకు మెత్తబడిపోతుంది. అందుకని పైన మూత ఉంచి ఇలా 2 సార్లు మూత ఉంచి తీసి మనము ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయినాక మనము కారపొడి వేసుకుని తర్వాత ఆవాలు మెంతులది పొడి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసి కొద్దిగా బెల్లం వేసామంటే మధురం వస్తుందండి. అందుకని ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇది ఉడికి పైన నూనె వచ్చేటప్పటికి వేరే పాత్రలోకి మార్చేసుకుందాము. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి.